ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుడి యొక్క మహాకృపను బట్టి నేను కూడా చాలా బాగున్నాను. నేటి ధ్యానాంశము ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6వ వచనము. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. నీవు నీ దేవుడైన యెహోవాకు స్వకీయ జనము. ఆయన నిన్ను ప్రతిష్ఠించుకున్నాడు అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తున్నామండి. చూడండి, దేవుని యొక్క ప్రేమ ఆశ్చర్యకరమైనటువంటి ప్రేమ. ఆయన ఎంత గొప్ప ప్రేమ కలిగిన వాడో ఇక్కడ మనకు కనబడుతుందండి. ఏం చూసి ఆయన మనల్ని ఇష్టపడుతున్నాడండి? ఆయన భూమి మీద ఉన్నటువంటి ఎన్నో ప్రజలు ఉంటే, కోట్లాది ప్రజలు ఉంటే, ఎంతో చదువుకున్న వాళ్ళు ఉంటే, అనేక దేశాలలో సంపన్నులు, గొప్పవాళ్ళు, ఘనత కలిగినటువంటి వాళ్ళు ఉంటే, దేవుడు కేవలం తన స్వరక్తమిచ్చి నిన్ను నన్ను మాత్రమే కొన్నాడు. మనల్ని మాత్రమే ఆయన ఎన్నుకున్నాడు. ఆయన మనతో అంటున్నాడు, నాకు స్వకీయ జనము మీరు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అని చెప్పని అంటున్నాడు. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడండి. ఇశ్రాయేలు ప్రజలను గురించి బైబిల్లో ఒక మంచి మాట ఉంది. ఏంటో తెలుసా? మీకా గ్రంథంలో కానీ, మలాకి గ్రంథంలో కానీ, ఇంకా ప్రవక్తల గ్రంథాల్లో మీరు చూసినట్లయితే, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, పురుగు వంటి యాకోబు, మీరు చాలా స్వల్ప జనాంగము, యోధా బెత్లెహేమ ఎఫ్రాతా, నువ్వు చాలా స్వల్పమైన దానవు అని చెప్పినటువంటి మాటలు మీరు చూస్తారు. వాళ్ళు చాలా చిన్న సంఖ్య కలిగినటువంటి వాళ్ళు, వాళ్ళు చాలా పురుగు లాంటి వాళ్ళు, అంటే చాలా అల్పమైన వాళ్ళని, వాళ్ళు చాలా సంఖ్యలో కొద్దివారని చెప్పారని, వారు చాలా అధికమైనటువంటి వాళ్ళు కానే కాదని చెప్పారని, వాళ్ళు చాలా బలహీనులని చెప్పారనేటువంటి మాట మనం అక్కడ చూస్తున్నాము. కానీ ఆ స్వల్ప జనమైనటువంటి వాళ్ళనే, ఆ చిన్న వారిని దేవుడు ప్రతిష్ఠించుకున్నాడు, దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు వారి జీవితాల్లో చేస్తూ నడిపిస్తున్నాడండి. చూడండి, యేసయ్య ఒక రోజున ఆ ఒడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు, నది ఒడ్డున. ఆయన అక్కడ చేపలు పడుతున్నటువంటి జాలర్లను చూసి, సీమోను పేతురు యొక్క దోణి ఎక్కి మీ వలలు వేయండి అని చెప్పననగానే వారు వలలు వేయగా అత్యధికమైనటువంటి సంపదను అక్కడ వాళ్ళు చూశారు. వాళ్ళ వలలు పిగిలిపోయేటట్టుగా చేపలు పడినవి. అప్పుడు దేవుడు వాళ్ళతో అంటున్నారు, మీరు నన్ను వెంబడించండి, మీ వలలు విడిచిపెట్టి మీరు నన్ను వెంబడించండి. ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్. నేను మిమ్మల్ని చేపల పట్టు జాలర్లుగా కాదు, మనుషులు పట్టు జాలర్లుగా చేస్తాను అని చెప్పాను అన్నప్పుడు వారు వెంటనే తమ వలలు విడిచిపెట్టి యేసయ్యను వెంబడించారండి. చూడండి, వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాదు, వాళ్ళు జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు కాదు, వాళ్ళు పెద్ద పాండిత్యము తెలిసినటువంటి వాళ్ళు కూడా కాదు, వాళ్ళు విద్య లేని పామరులు అని చెప్పి బైబిల్ చెప్తుంది. కానీ ఒక మాట ఉంది, యేసుతో కూడా వాళ్ళు ఉండటానికి ఇష్టపడుతున్నారు. అందుకే దేవుడు వారిని గొప్పగా చరిత్రలో నిలబెట్టాడండి. విద్య లేనటువంటి పామరులను, ఎన్నిక లేని వారిని, నీచులైనటువంటి వారిని, అసహ్యులుగా ఉన్నటువంటి వారిని, వెర్రి వారిని దేవుడు ఎన్నుకొని ఆయన స్వకీయ జనముగా ప్రతిష్ఠించుకున్నాడండి. ఈ రోజున నిన్ను నన్ను కూడా దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు. ఆయన మనల్ని ప్రతిష్ఠించుకున్నాడు. ఒక రోజున సమూయేలు ప్రవక్తను యెషయా ఇంటికి పంపించాడు దేవుడు. సమూయేలు ప్రవక్త యెషయా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత, నేను చూపించు వాడిని రాజుగా చేయి ఇశ్రాయేలు ప్రజలకి అని చెప్పానంటే, యెషయా తన యొక్క కుమారులందరినీ తీసుకుని వచ్చి పెద్దవాళ్ళందరినీ నిలబెడితే అందరిని కూడా దేవుడు చూస్తున్నాడు. సమూయేలు అనుకుంటున్నాడు, ఈ పెద్దవాడు షమ్మానే, ఈ రెండో వాడు ఎలియాబే అని చెప్పనని, ఈ మూడో వాడే, వీళ్ళ దేహాలు బాగున్నవి, వీళ్ళ ఎత్తులు బాగున్నవి, వీళ్ళ దేహారుఢ్యము చాలా బలంగా ఉన్నవి, వీళ్ళు చాలా గట్టి మనుషులు, రాజుకు తగిన పోలికలు వీళ్ళలో ఉన్నవి, అర్హతలు ఉన్నవి అని చెప్పని అనుకుంటున్నాడు సమూయేలు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు మనుషుల పైవేషాలు చూసి లక్ష్య పెడుతున్నావు సమూయేలు, కానీ నేను హృదయంతరంగములను లక్ష్య పెట్టేవాడిని, వీళ్ళని నేను కోరుకోలేదు అని చెప్పనని సమూయేలుని ఇంకెవరైనా ఉన్నారా అని చెప్పని అడగమంటుంటే, ఇంకొకడున్నాడయ్యా, ఇదిగో వాడు గొర్రెలు కాసుకున్నటువంటి వాడు, ఎక్కడో గొర్రెల దొడ్లో ఉండేవాడు, వాడి పేరు దావీదు అని చెప్పనంటే అతన్ని పిలిపించండి అని చెప్పనగా అతన్ని పిలువనంపించగా దేవుడు అంటున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. చాలా స్వల్పమైనటువంటి వాడు, ఆఖరి వాడు, పొట్టివాడు, ఏమంటే చిన్నవాడు, అందరికంటే త్రోసివేయబడినటువంటి పరిస్థితుల్లో గొర్రెలు కాసుకుంటూ ఉండేటువంటి మనిషి. కానీ దేవుడు చూడండి అంటున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే, నేను కోరుకున్నవాడు ఇతడే. ఈ రోజున వాక్యం చెప్తుంది, నేను మిమ్మల్ని ప్రతిష్ఠిత జనముగా చేసుకున్నాను, నేను మిమ్మల్ని నాకు స్వకీయ జనముగా చేసుకున్నానని చెప్పని అంటున్నాడు. కాబట్టి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకుని ఉండగా, ఆయన మనల్ని ప్రతిష్ఠించి ఉండగా, ఆయన ప్రేమను గుర్తించుదామా? ఆశ్చర్యకరమైన తన ప్రేమను తెలుసుకొని ఆయనకు మొర్ర పెడితే ఆయన మనల్ని ఎన్నుకున్నాడండి, ఆయన మనల్ని కోరుకున్నాడండి, ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడండి. మీరు ఏం అడిగినా మీకు సహాయం చేసేవాడు. ఎందుకంటే మిమ్మల్ని ఎన్నుకున్నవాడు ఆయన, మిమ్మల్ని పిలిచినవాడు ఆయన, నమ్మదగినటువంటి దేవుడు. దేవుడు ఈ రోజంతయు కూడా మీరు అడిగిన ప్రతిదీ సహాయం చేసి మీ జీవితంలో అద్భుత కార్యాలు జరిగించును గాక. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడా యేసయ్యా, ఈ వాక్యముని ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా నీ గొప్ప కార్యాలు చేయండి అయ్యా. ఇదిగో నా తండ్రి, నీ బిడ్డలు
నాయనా నువ్వు పిలుచుకున్నావు, నువ్వు ఏర్పాటు చేసుకున్నావు, నువ్వు ఎన్నుకున్నావు అయ్యా. అయ్యా ఇదిగో నా తండ్రి ఎంతో మంది ఉండగా విద్య కలిగిన వారు, పేరు కలిగిన వారు, బలము కలిగిన వారు, వాళ్ళందరిలో కూడా నాయన నువ్వు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నావయ్యా. అయా వీరి జీవితాల్లో ఏ సమస్యల్లో ఉన్నారో, ఏ బలహీనతలతో బాధపడుతున్నారో సమస్తమును కూడా నేను మీరు తొలగించి సంతోషింపచేసి అద్భుత కార్యాలు జరిగించి నీకు సాక్షులుగా మీరు నిలబెట్టుకొని వాడుకొనమని, ఈ రోజంతయు తోడుగా ఉండి మీరు నడిపించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, ఈ వాక్యము మీకు దీవెనకరంగా ఉంటే, ఈ వాక్యమును మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వాక్యమును ఇతరులకు షేర్ చేయండి. దానివల్ల దేవుని యొక్క వాక్యము బయటికి వెళ్తుంది. కొంతమంది దేవుని యొక్క వాక్యాన్ని వింటారు, ఆదరించబడతారు, తన వాక్యము చేత తృప్తిపరచబడతారు. ఈ దేవుడు ఈ రోజంతయు కూడా మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.